జయంతి వెంటే తను వెనక్కి తిరిగి రాలేదు. చాలాసేపు అలాగే అక్కడే నిలబడిపోయి, జయంతి వైపు వీపు పెట్టి, ప్యాంటు జోబీల్లో చేతులు పెట్టుకుని క్రిందకు చూస్తూ నిలబడిపోయాడు. ఆ తర్వాత కూడా అతనెక్కువగా మాట్లాడలేదు. హఠాత్తుగా అతనెందుకు మౌనంగా, గంభీరంగా మారిపోయాడో జయంతికి అర్థం కాలేదు. కంటికి ఆహ్లాదంగా, మనసుకి అద్భుతంగా ఉన్న ఆ వాతావరణంలో ఇంటికి వెళ్ళటం ఆలస్యమైనా సరే ఇంకొంచెం సేపు కూర్చోవాలనిపించింది. కానీ పొద్దుపోతోంది. త్వరగా రమ్మనమని శేఖరం తొందర చేశాడు. పైకి వెళ్ళేటప్పుడు కావాలని మెట్ల మీద నుంచి తీసుకువెళ్ళిన శేఖరం క్రిందకు దిగి వచ్చేటప్పుడు ఆలస్యం భరించలేనట్లు లిఫ్ట్లో వెళ్ళిపోదామన్నాడు. జయంతి నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఇంటి దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత కారులోంచి దిగుతూ థాంక్స్ అంది జయంతి. ఎందుకు? అన్నాడు శేఖరం. సమాధానంగా జయంతికేం చెప్పాలో తోచలేదు. బొమ్మలా అతని వైపు చూస్తూ నిలబడిపోయింది. కారు స్టార్ట్ చేయబోతున్న అతను హఠాత్తుగా ఆగి, ఒక మాట చెప్పటం మర్చిపోయాను. నువ్వు నాకంటే చాలా చిన్నదానివి. నిన్ను కావాలని మర్యాద కోసం మీరు అనాలని అనిపించినా మధ్య మధ్యలో మర్చిపోతున్నాను. దానికేం అనుకోవు కదూ? అన్నాడు. నేనేమనుకోను థాంక్స్ అంది. వస్తా గుడ్ నైట్. జయంతి చూస్తుండగానే కారు వెళ్ళిపోయింది. జయంతికి ఆ ఇంటికి వచ్చి పడుకున్న తర్వాత అంతా బాగానే ఉన్నట్లు అనిపించినా మళ్ళీ ఎక్కడో అసంతృప్తి అనిపించసాగింది. సినిమాలో అంత ఆప్యాయంగా, సునందంత దగ్గరగా మాట్లాడిన శేఖరం హఠాత్తుగా అలా ఎందుకయ్యాడు? ముఖ్యంగా హోటల్ రూఫ్ గార్డెన్ మీద తన వైపు వీపు పెట్టి అసలు జయంతి అనే ఉనికిని కూడా మర్చిపోయి అంత నిశ్శబ్దంగా నిలబడిపోయాడెందుకు? జయంతికి హఠాత్తుగా గుర్తుకు వచ్చింది. రేఖారాణి కనిపించిన తర్వాతనే అతనిలో ఆ మార్పు వచ్చిందని. ఆ రోజు జయంతి వెళ్ళేసరికి రోజు కంటే ఆలస్యం అయ్యింది. రాయవలసిన ఉత్తరాలు చాలా ఉన్నాయి. నిన్న టపా అసలు విప్పనే లేదు. శేఖరం టైప్ చేయమని ఇచ్చిన కాగితాలు కూడా అలాగే ఉండిపోయాయి. గబగబా వచ్చిన జయంతి కట్టెను తొలగించుకుని గదిలోకి రాబోతూనే నిర్ఘాంతపోయి ఆగిపోయింది. జయంతి చేతివేళ్లు కట్టెన్ని గట్టిగా పట్టుకున్నాయి. గదిలో మామూలుగా తను కూర్చునే కుర్చీలో ఎర్రగా సన్నగా ఉన్న ఒకతను కూర్చుని కాగితాలు చూస్తున్నాడు. జయంతికేం చెప్పాలో తోచలేదు. అతనెవరో తెలియదు. ఇంతకు ముందు చూడలేదు. ఇంతలో అతనే తలెత్తి హలో అని క్షణంసేపు జయంతిని పరీక్షగా చూసి లోపలికి రండి అన్నాడు. జయంతి ఈసారి ఇంకొంచెం ఆశ్చర్యపోయి కళ్ళు పెద్దవి చేసుకుని చూడసాగింది. ఓ ఆ ఇప్పుడు గుర్తుకొచ్చింది నాకు. మీరు గీతా విహార్ సెక్రటరీ కదూ? లోపలికి రండి చనువుగా పిలిచాడు అతను. జయంతి మెల్లగా లోపలికి వచ్చింది. ఏం పని మీద వచ్చారు? ఇన్విటేషన్ ఇవ్వటానికా? చందాలు వసూలు చేయటానికా? జయంతి వైపు చూస్తూ హేళనగా అడిగాడు అతను. జయంతి రెప్ప వాల్చకుండా చూడటం తప్ప మరేం మాట్లాడలేదు. ఆ చూపులకి అతను కొంచెం ఇబ్బందిగా కుర్చీలో కదిలి, ఇలా అడుగుతున్నారేమని కోపం తెచ్చుకుంటున్నారా? తెచ్చుకోండి, నాకు అభ్యంతరం లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే మీరు వచ్చిన వేళ మంచిది కాదు. అతని సెక్రటరీ శివరాం ఈ గదిలో ఉండగా మీరు రాజశేఖరం దగ్గర నుంచి ఒక్క నయా పైసా కూడా తీసుకెళ్ళలేరు. నేను జయంతి మాట కోసం తడుముకోసాగింది. సారీ, ఇందులో మిమ్మల్ని వ్యక్తిగతంగా ఏమీ అనటం లేదని మీరు గ్రహించాలి. మీరు కావాలంటే వెళ్ళి డైరెక్ట్గా మీ సుమిత్రాదేవితో శివరాం నన్ను ఇన్సల్ట్ చేశాడని చెప్పండి. చెప్పినా నేను భయపడను. ఆ చెప్పటమేమిటి? వనితా విహార్ అంటేనే అందులో వాళ్ళలా చందాల రూపంలో పోగు చేసి డబ్బు ఖర్చు పెట్టే విషయంలోనూ మాకెవ్వరికీ సదభిప్రాయం లేదని కూడా చెప్పండి.
నేనిప్పుడు వాళ్ళకి సెక్రటరీగా లేను. మధ్యలో అతన్ని ఆపి కొంచెం బిగ్గరగా అంది జయంతి. నిజంగా? అయితే వెరీ సారీ. ఎట్ ది సేమ్ ఏ కంగ్రాచ్యులేషన్స్ కూడా. ఎందుకు మానేశారు? మీరు మానేశారా? లేక వాళ్ళు తీసేశారా? కొంచెం ముందుకు వంగి ఆసక్తిగా అడిగాడు. నేనే మానేశాను. జయంతి కొంచెం ధైర్యం వచ్చింది. అయితే ఇతనేనన్నమాట సెలవుల్లో వెళ్ళిన శేఖరం సెక్రటరీ. గుడ్. అయితే మీ ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే. బై ది బై, మరి అయితే వనితా విహార్ సెక్రటరీగా కాకపోతే మీరిక్కడికెందుకు వచ్చినట్లు? కనుబోలు ప్రశ్నార్థకంగా పెట్టిన అతను వెంటనే మళ్ళీ అర్థమైనట్లు భావం మార్చేస్తూ, ఓ, అర్థమైందిలేండి. ఏదైనా మరో ఉద్యోగం చూపించమని అంతేనా? తన మాటలు వినిపించుకోకుండా, తన మొహంలో భావాలు గమనించకుండా సూటిగా మాట్లాడేస్తున్న అతన్ని చూస్తూటే జయంతికి కోపం, నవ్వు రెండూ వచ్చాయి. ప్రశ్న వేసిన అతను జవాబు కోసం ఆగితేనా? అరసెకను సేపు చూసి జయంతి మాట్లాడటానికి నోరు తెరిచే లోపల మళ్ళీ అతనే మాట్లాడటం మొదలుపెట్టాడు. ఏ జాబ్ కోసం ట్రై చేయాలని? ఏదో ఒకటి లేండి, ఆయన తప్పకుండా చేస్తారు. అలాగని ముందు మీకు వాగ్దానం చెయ్యరు. కానీ అసలే పనైనా అంతే. ఆయన చేస్తాననరు, చూస్తానంటారు. ఆ చూస్తాననటమే గట్టిగా చేస్తాననటం. అయినా నాకు తెలియక అడుగుతాను. వనితా విహార్ సెక్రటరీగా ఓసారి మీరు కొన్నాళ్ళు చేసిన తర్వాత మీకు మరో ఉద్యోగం దొరకాలంటే సామాన్యం కాదనుకుంటాను. ఒకవేళ ఎక్కడన్నా దొరికినా వాళ్ళు మిమ్మల్ని బ్రతకనివ్వరు. జయంతి కాగలేకపోయింది. మీరు సెలవుల్లో వెళ్ళారని ప్రస్తుతం మీ ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. వాట్? మీరు అరనిమిషం పాటు కురుస్తున్న వర్షం హఠాత్తుగా ఆగిపోయింది. అతని వాగ్రహానికి అడ్డుకట్ట తగిలినట్లయింది. వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు. ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కమెంట్లో పంచుకోండి. తరువాతి భాగంలో కలుద్దాం.